Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 86 verse 15. ఈ రోజు మన ధ్యానం కొరకు కీర్తనలు 86 16వ వచనం నుండి తీసుకొనబడింది. 15వ వచనం నుండి తీసుకొనబడింది. But thou, O Lord, are a God full of compassion and gracious, long suffering and plenteous in mercy and truth. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. The title of this psalm is simply a prayer of David. ఈ కీర్తన యొక్క శీర్షిక మనం సామాన్య రీతిలో చూస్తే దావీదు యొక్క ప్రార్థనగా ఉంది. We cannot place it at a specific time in David's life. ఇది దావీదు జీవితంలో ఫలానా సమయానికి చెందినదని చెప్పడానికి లేదు. Because there are too many possible points where this could connect with his general circumstances. ఎందుకంటే తాను ఎదుర్కొన్నటువంటి సాధారణమైన పరిస్థితుల్లో ఎక్కడో దిక్కున ఈ సందర్భాల గుండా వచ్చిన వాడాయన. This psalm is notable because David uses the Hebrew word Adonai. ఈ కీర్తన మనం గుర్తించదగినది ఎందుకంటే దావీదు ఆ హీబ్రూ పదంలో అదోనాయి అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. Oftentimes he used this. తరచుగా ఈ మాటలు ఈ పదాలు ఉపయోగిస్తున్నాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Adonai means my Lord or master. అదోనాయి అనగా నా ప్రభువా, నా యజమానుడా అని అర్థం. There are 4 other psalms each called by the same name prayer. మరొక 4 కీర్తనలు కూడా ప్రార్థన కీర్తనలుగా చెప్పబడ్డాయి. But this deserves to be distinguished from the rest and known as the prayer of David. అయితే ఈ కీర్తన మిగతా వాటికన్నా కొంచెం వేరుగా ఉంటుంది. ఇది దావీదు యొక్క ప్రార్థనగా చెప్పబడింది. Even as the 90th psalm is known as the prayer of Moses. 90వ కీర్తన కూడా మోషే ప్రార్థనగా చెప్పబడింది. So God is praised for being compassionate and merciful. కాబట్టి దేవుడు దయా దాక్షిణ్యములు గలవాడుగా, ఆయన స్తుతులకు యోగ్యుడుగా మనకు కనబడతాడు. And also he is slow to anger. అంతేకాకుండా ఆయన మరి కోపించుటకు నిదానించువాడు. And abounding in steadfast love. అంతేకాకుండా ఆయన ప్రేమ చూపించే విషయంలోకి వస్తే ఆయన నిలకడమైన ప్రేమ చూపిస్తాడు. Long ways to this effect pops up in Psalm 86 too. When you get to verse 15, 86వ కీర్తన మొదలుకొని 15వ వచనం వరకు మనము ఈ భాగాన్ని గమనిస్తే same words will be seen. అవే మాటలు, అదే పదాలు కనబడుతున్నాయి. Prophet Jonah also says the same about God in Jonah 4:2. ప్రవక్త అయిన యోనా కూడా యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఇలాంటి మాటలు పలికినట్టు చూస్తాం. I am reading that. ఆ మాట చదువుతున్నాను. Jonah 4:2. యోనా గ్రంథం 4వ అధ్యాయం What Jonah says? యోనా ఏమని చెప్పినాడు? I knew that thou art a gracious God and merciful, slow to anger and of great kindness, and repentest thee of the evil. నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుంటుని. Deep down, I suppose, Jonah knew, and this psalmist knew, and we all still know that the God of Israel has now revealed as the Father of our Lord Jesus Christ is really full of compassion, mercy and grace. ఇశ్రాయేలు ప్రజలైనా కానీ యోనా కానీ దావీదు కానీ దేవుడు దయాదాక్షిణ్యములు కృప వాత్సల్యత గలవాడిగా వాళ్ళు అనుభవించారు. Even we also know that. మనం కూడా అదే అరుగుదాం. Coming to this psalm and verse for our meditation, ఈ కీర్తనకు వస్తాం. మన ధ్యానం కొరకైనా ఈ మాట దగ్గరికి వస్తే the Bible and our experience teaches us that our lives are few of days and full of trouble. బైబిల్ అలాగే మన అనుభవాలు కూడా మనకి ఏం బోధిస్తున్నాయంటే మన జీవిత దినాలు చాలా తక్కువ, అవన్నీ కూడా అన్ని కష్ట నష్టాలతో కూడినవి. That is what Job writes in Job 14:1. ఇది యోబు 14వ అధ్యాయం 1వ వచనం రాస్తాడు. Jesus says that each day will bring its own trouble. Matthew 6:34. మత్తయి సువార్త 6:34 చదివితే ఏ నాటి కీడు ఆ నాటికి అని యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు. God never establishes a no-fly zone, keeping all problems away. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా నీకు ఏ సమస్యలు ఈ ప్రాంతంలో ఈ పరిస్థితిలో సమస్యలు ఉండవు అలాంటిది ఏం చెప్పలే. He never promises that your life will be safe and easy. నీ జీవితం ఎంతో సుఖ సౌఖ్యంగా క్షేమంగా ఉంటదని కూడా చెప్పలేదు. He never promised that it will be peaceful and healthy and prosperous. ఎంతో సమాధానంగా ఆరోగ్యకరంగా వృద్ధి పొందుతూ ఉండేదిగా ఉంటది అనే వాగ్దానం చేయలేదు. On the contrary, you and I are certain to experience danger, hardships. దానికి భిన్నంగా
మనము ప్రమాదములు కష్టాలు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందనే మనం ఆశించాలి. Undoubtedly we face turmoil, ill health and loss. నిస్సందేహంగా మన జీవితంలో నష్టాన్ని అనారోగ్యాలు ఒడిదొడుకులను మనం ఎదుర్కొంటాం. And some of God's beloved children live lives particularly with physical pain and poverty. కొందరు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలైన వారు శరీర సంబంధమైనటువంటి వేదన బాధల్లోనూ దారిద్ర్యం గుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Some became totally isolated. కొంతమంది అయితే పూర్తిగా మరి మరుగైపోయినట్లుగా అందరికి దూరం అయిపోయినట్లున్నారు. Some people they were betrayed by others and suffered loss. కొంతమంది ఇతరుల ద్వారా నమ్మక ద్రోహానికి గురైనారు, నష్టపోయినారు. For all of us, death is the inevitable and impending final affliction. మరి మనందరి మాటకు వస్తే మరణం అనేది అది మనం తప్పించుకోజాలనేది అంతిమమైనటువంటిది, దాని గుండా వెళ్ళాల్సిందే. Read John 16:33. యోహాను సువార్త 16:33 Jesus said, "In this world we will have trouble." యేసు ప్రభువారు అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. One of the ways God's grace comes to us in our time of need is through the Psalms. కాబట్టి మరి మన కష్ట సమయాల్లో దేవుని యొక్క కృప మనల్ని చేరేటువంటి ఒక విధానము కీర్తనల ద్వారా. David wrote this prayer of lament when he was being persecuted by his enemies. దావీదు దుఃఖంతో కూడిన ఈ కీర్తన రాసిన సందర్భం ఎప్పుడంటే శత్రువులను తరుముతా ఉన్నప్పుడు. That is what we read in verse 14. 14వ వచనంలో మనం చదువుతాం. It may have been when Saul was trying to kill him, బహుశా సౌలు ఆయనని చంపాలని తరుముతున్నప్పుడు కావచ్చు, or when his own son Absalom was trying to take his kingdom away, లేదా తన సొంత కుమారుడు అబ్షాలోము దావీదు చేతిలో ఉండి రాజ్యమును లాక్కోవాలనుకున్న సందర్భం కావచ్చు, or some other incident. లేదా ఏదైనా మరొక సంఘటన అయి ఉండొచ్చు. This psalm applies most specifically to those who are going through the affliction of persecution. ఈ కీర్తన ఎక్కువ శ్రమల గుండా హింసల గుండా వెళ్తున్న వారికి అన్వర్తింపజేయబడేది. But there is a phrase in verse 7 that allows us to apply this psalm more broadly. అయితే 7వ వచనంలో ఒక మాట రాయబడింది, దీని ఇంకా విశాలమైన దృక్పథంతో మనకు అన్వయింపజేసుకోవచ్చు. What does it mean? What is that? ఏమిటది? In the day of my trouble I call upon you. నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదను. Any day of trouble is in the view of this psalm. ఏ కష్ట దినమైనా కానీ ఈ కీర్తన యొక్క దృష్టిలో మనం చూడొచ్చు. It speaks to us in any kind of affliction. ఏ రకమైన బాధల గురించి అయినా కానీ ఈ కీర్తన మనకు So మాట్లాడుతుంది. I want us to see what we can learn about God and ourselves and prayer when we walk through affliction. కాబట్టి మనం బాధలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని గురించి లేదా దేవుని వాక్యం గురించి మనం ఏమి నేర్చుకోగలం? The first thing David's prayer teaches us is about the priorities in prayer. దావీదు ప్రార్థనలో మనకి బోధించేటువంటి పాఠాల్లో మొదటిది ప్రార్థన యొక్క ప్రాధాన్యత. David does not start his prayer with a specific problem. దావీదు ఒక నిర్దిష్టమైన సమస్యతో కూడా ప్రార్థన మొదలుపెట్టలే. He has not mentioned the problem until verse 14. 14వ వచనం వరకు కూడా తనకున్న సమస్యల గురించి ప్రస్తావించనే He లేదు. starts with a general confession of his need, not his problem. తన ఒక అక్కల గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు తప్ప సమస్యల గురించి చెప్పుకోవడం లేదు. So that is in verse 1 we can read. ఇది మొదటి వచనంలో చదవచ్చు. Then David exercises spiritual self-discipline by beginning his prayer with a confession of his need. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి ఒక క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలు తను ఒప్పుకోలుతో ఆరంభిస్తున్నాడు. He starting his prayer with discipline. కాబట్టి తన యొక్క ప్రార్థనని ఒక క్రమశిక్షణతో కూడా ఆరంభిస్తున్నాడు. What first he is telling? మొదట ఏమంటాడు? I am in need. నేను అక్కరలో ఉన్నాను. He is mentioning the confession of his need. అంటే తన అక్కర ఉందన్నట్టు ఒప్పుకుంటున్నాడు. And then తర్వాత he is speaking about his relationship with God in verse 2. రెండవ వచనంలో దేవునితో తనకున్న సంబంధం గురించి మాట్లాడతాడు. And thirdly, మూడవది, he is speaking about God's character and sovereign rights in verses 8 to 10. 8 నుండి 10 వచనంలో దేవుని యొక్క సార్వభౌమ అధికారం హక్కుల గురించి So మాట్లాడుతున్నాడు. thus David's prayer is a petition slowly. ఆ విధంగా దావీదు యొక్క ప్రార్థన నెమ్మదిగా మనవులుగా వస్తుంది. He has a genuine problem and he asks God to do specific things about it. తన జీవితంలో నిజమైనటువంటి వాస్తవమైనటువంటి సమస్యను ఆయన కలిగి ఉన్నాడు. ఆ పరిష్కారం కొరకు దేవుని అడుగుతున్నాడు. So first he acknowledges his need and then he acknowledges God's character. మొదట తనకున్న అక్కల గురించి చెప్తున్నాడు,
ఆ తర్వాత దేవుని గుణలక్షణాల గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు. Many times when we go through affliction, అనేక పర్యాయాలు మనం బాధల గుండా వెళ్తున్నప్పుడు we are often tempted to begin our prayers with a catalog of all things we want God to fix. కాబట్టి మనము ప్రార్థన ఎట్లా మొదలు పెడతాం, అన్ని మనకున్న ఆ సమస్యలు బాధల గురించి ఇంకా దేవుడు దీన్ని పట్టించుకోక తప్పదు అన్నట్టుగా మనం మొదలు పెడతాం. Rather than coming to God under control and discipline. దేవుని యొక్క ఆధీనంలో దేవుని యొక్క క్రమశిక్షణలోకి వచ్చేదానికి బదులుగా ఇవి చెప్పుకుంటాం. Many times in our prayers we forget that who we are and who God is. అనేక పర్యాయాలు అసలు ప్రార్థనలో మనం ఎవరిమి, దేవుడు ఎవరు, ఇదే మర్చిపోతాం. But David's prayer is a discipline. దావీదు యొక్క ప్రార్థనలో ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థన. Lord, I am in need. ప్రభువా నేను అక్కరలో ఉన్నాను. And at the same time, this is my relation with you. అదే సమయంలో ఏమంటాడు, నీతో నాకున్న ఇది సంబంధం. And you are great. నువ్వే గొప్పవాడు. Then slowly he brings forth his petition. అప్పుడు నెమ్మదిగా తనకున్న మనవులను తెలియపరుస్తాడు. Prayers of praise and confession and thanksgiving should precede our prayers of petition. చూడండి, మన ప్రార్థనలో మనవులు చెప్పేదానికి ముందుగా మన ప్రార్థన ఎట్లా ఉండాలా, స్తుతి, ఆరాధన, కృతజ్ఞతతో కూడిందే ఉండాలి. So whatever you are asking God, it must be started with praising God and telling God's greatness. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఏదైనా అడిగేదానికి ముందుగా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ అది మొదలు పెట్టాలి. So if we are honest, the reason they often don't is because we see God as nothing more than a fixer of our problems. Many times we won't see God as a great God, just only He is the solver of our problems. That's why immediately we tell problems. అనేక పర్యాయాలు దేవుడు గొప్ప దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడుగా మనం చూడం ఆయనని, అట్లా పరిగణించమని మన సమస్యలు తీర్చేవాడు, మన అక్కరు తీర్చేవాడుగా చూస్తూ వెంటనే మన సమస్యలే చెప్పుకుంటాం. Lord, this is my need and you solve it. దేవా ఇదిగో నా అక్కర, ఇది నువ్వే సహాయం చేయాలి. Many times our prayers can reveal our pride. అనేక పర్యాయాలు మనం చేసే ప్రార్థనలో మనకున్న గర్వం ఏదో బయటపడుతుంది. We can be deceived into thinking we are close to God just because we pray. ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా అని దేవుడికి సమీపంగా ఉన్నాము అనుకునే మోసపోయే ప్రమాదం. When in reality we only pray because we want life to be easier. వాస్తవానికి మనం వస్తే మన జీవితం సజావుగా సాగిపోవాలని దానికే ప్రార్థన చేసిన, not because we love God or recognize His holiness and our helplessness. అంతేగాని దేవుడిని మనం ప్రేమిస్తున్నామని కానీ ఆయన ప్రేమ గలవాడు, ఆయన పరిశుద్ధుడు అనేది అక్కడ కనబడదు. There we will not tell our helplessness. అక్కడ మన నిస్సహాయతను గురించి చెప్పం. Lord, I am in need, you do this. దేవా నేను అక్కర్లో ఉన్నా, నువ్వే సహాయం చేయాలి. Our prayers many times they are commanding God. అనేక పర్యాయాలు మనం చేసే ప్రార్థనలు దేవుని శాసిస్తున్నట్టు ఉంటుంది. So there must be a discipline in prayer. కాబట్టి మన ప్రార్థన జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. From this psalm what we are learning, ఈ కీర్తన నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? come first of all exercise that spiritual discipline. మొదటిదిగా ఆత్మీయమైన క్రమశిక్షణ ఉండాలి. Confess your need. నీ అక్కరని గురించి చెప్పుకోవాలి. Not only that, అంతేకాదు confess your relationship with God. దేవునితో నీకున్న సంబంధంను ఒప్పుకోవాలి. Confess the greatness of God. దేవుని గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. Then bring forth your petition. అప్పుడు నీ మనవులు ఏమైనా ఉంటే తీసుకొని రావాలి. Don't directly come with your petitions. నేరుగా వచ్చి రాగానే నీ మనవులు నీ అక్కర్లు చెప్పొద్దు. Don't some people they pray as if God is their servant. కొంతమంది అయితే ఎట్లా ప్రార్థన చేస్తారంటే దేవుడు వారికి సేవకుడుగా చేస్తారు. Sometimes I have seen also. కొన్నిసార్లు నేను చూశాను కూడా. When we go to worship services, ఆరాధనకి వెళ్తున్నప్పుడు, when we go to some meetings, ఏదైనా మీటింగ్ లో after the వెళ్ళినప్పుడు, meeting is over, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత yes, some of the people will come from prayer. కొంతమంది ప్రార్థన చేయించుకోవాలని వస్తారు. Some people pray like this. కొంతమంది ఇట్లా ప్రార్థన చేస్తారు. Lord, I command that this demon may be relieved from, she may be relieved from this demon. ప్రభువా ఈ వ్యక్తి దయ్యం నుండి విడుదల పొందాలని అట్లా శాసిస్తున్నట్టు చెప్తా. I command you, Lord. దేవా నువ్వు ఎట్లాగైనా దీన్ని తొలగించ, నేను నాకు ఆజ్ఞాపిస్తున్నానని Lord, చెప్తాడు. I command that this man may be healed now. దేవా ఇప్పుడే ఈ వ్యక్తి స్వస్థత పొందాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటారు. Are you commanding God? అంటే దేవుణ్ణే శాసిస్తున్నావా? Is it not simply posing before those poor believers? అంటే పాపం ఎంతో దీనులైనటువంటి ఆ విశ్వాసుల ముందు నీవు గొప్పగా చెప్పుకునేది కాదా? పోజు కొట్టకలగా. అట్లా పోజులు కొట్టదు. Yeah, you can't command God. Come as a helpless praying person. దేవుణ్ణి నువ్వు ఆజ్ఞాపించడానికి కాదు, ఒక నిస్సహాయుడుగా దేవుని దగ్గరికి రావాలి. And secondly, రెండవది, David's prayer teaches us about having a personal relationship with God. దావీదు యొక్క ప్రార్థన మనకి ఏమి నేర్పిస్తుంది? దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి As ఉండాలి. we see in this psalm, ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. one of the first things I was struck by is how often David says, "Oh Lord." నాకు తగిలిన ఒక
గొప్ప సంగతి ఏమిటిదంటే ఎన్ని పర్యాయాలు దావీదు ఓ దేవా అని మాట్లాడుతూ ఆ పదము నన్ను ఎంతగానో తాకింది. ప్రభువా, ప్రభువా, దేవా, దేవా. See, in these 17 verses, nearly 10 times he says. ఈ 17 వచనాల్లో దాదాపు 10 సార్లు చెప్తాడన్నమాట. So almost he says, O God once and O Lord once, like this. In verse 1, ఓ దేవా, ఓ ప్రభువా, యెహోవా. ఒక్కసారి ఇలాంటి మాటలు చూడండి. మొదటి వచనంలో అంటాడు, in verse 1, మొదటి వచనంలో, verse 3, మూడో వచనంలో, verse 4, నాలుగో వచనం, verse 5, ఐదో వచనం, 6, ఆరో వచనం, 8, ఎనిమిదో వచనం, 9, 9, 11, 11వ వచనం, 12, 12వ వచనం, 15, 15వ and వచనం, also Lord is also used in 17, 17వ వచనంలో కూడా యెహోవా అనే మాట చూస్తున్నాం. and God is used in 14. 14వ వచనంలో కూడా దేవా అనే మాట I am ఉపయోగించారు. talking from the King James version. కింగ్ జేమ్స్ వర్షన్ లో నుండి ఆ మాటలు చెప్తున్నారు. So this tells us that David's prayer is to a person he knows well. దావీదు యొక్క ప్రార్థన ఎట్లా ఉందంటే ఆ వ్యక్తిని నేను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాను అని చూపిస్తుంది ఇక్కడ. Yeah, that is the personal relationship with God. అంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వాడు అని He చెప్తాం. is having a personal conversation with his personal God. తన దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంభాషణ కూడా అని చేస్తున్నాడు. David is praying to a God he knows well. దేవుడు తన గురించి బాగా ఎరిగి ఉన్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. To a God he knows by several titles. అనేకమైనటువంటి ఆ బిరుదులతో కూడా దేవుడు ఎరిగి ఉన్నవాడుగా He is చెప్తున్నాడు. praying to his God. ఆయన తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Therefore, before praying, please ascertain your personal relationship with him. కాబట్టి నువ్వు ప్రార్థన ఆరంభించక ముందు అసలు దేవునితో నీ వ్యక్తిగతమైన సంబంధం ఎట్లా ఉందో సరి చూసుకోవాలి. When he has not become your Lord, you cannot address him as your Lord. ఎప్పుడైతే ఆయన నీకు ఇంకా ప్రభువే కాలేదు, ప్రభువుగా లేడు, అలాంటప్పుడు ప్రభువా దేవా అని నువ్వు ఎట్లా So సంబోధిస్తావు? before any prayer, ascertain, clear that relationship. కాబట్టి ఏ ప్రార్థనైనా కానీ చేసే ముందు ఆ సంబంధం ఎట్లా ఉందా, అది తేటగా ఉందా నువ్వు సరి చేసుకోవాలి. If he is not your Lord, ఒకవేళ ఆయన కానీ నీకు ప్రభువుగా if లేకపోతే, you address him as Lord, ఆయన నువ్వు ప్రభువా అని పిలుస్తా ఉంటే he will not respond because you have not acknowledged him as your Lord till now. ఆయన అస్సలు స్పందించడానికి ఎందుకు ఇంతవరకు కూడా నీ జీవితంలో ఆయన నీ ప్రభువుగా నువ్వు అంగీకరించనే లేదు. And the third thing is, మూడవ సంగతి, David's prayer teaches us to remember the greatness of God's love during affliction. దావీదు యొక్క ప్రార్థన మనకి ఏం బోధిస్తుందంటే శ్రమలు బాధల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క మహా గొప్ప ప్రేమను చూపించిన ప్రేమ గలవాడుగా చూపిస్తుంది. Look how David describes God's love in verses 5, 13 and 15. 5, 13, 15 వచనాల్లో దేవుని యొక్క మహా గొప్ప ప్రేమను ఎట్లా వర్ణిస్తున్నాడు? God's love is great and abounding, దేవుని యొక్క ప్రేమ అది చాలా గొప్పది, అది నిలిచి ఉండే ప్రేమ, and it is also steadfast. అది నిలిచి ఉండే నిలకడైనటువంటి స్థిరమైన ప్రేమ. When we see the phrase steadfast love, we need to think of the special kind of love that God has for his people. స్థిరమైనటువంటి ప్రేమ అనే మాటకు వస్తే దేవుడు తన ప్రజల ఒక ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉన్నాడు. It is God's covenant love for Israel. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా తను కలిగిన నిబంధన సంబంధమైన ప్రేమ. God loves all people in a general way. సాధారణంగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ సాధారణమైన రీతిలో, అందరినీ కూడా సాధారణమైన రీతిలో ప్రేమిస్తున్నాడు. but he loves his chosen people in a special way. అయితే తాను ఏర్పరచుకున్న వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమ కలిగి See, ఉంటాడు. we love all people generally. చూడండి, సాధారణంగా ప్రజలను అందరినీ మనం ప్రేమిస్తుంటాం, ప్రజల్ని సాధారణమైన ప్రేమతో ప్రేమిస్తాం. But our spouse and our parents and our children in a special way. అదే జీవిత పాలిభాగస్తులు తల్లిదండ్రులు పిల్లల్ని అయితే కొంచెం వేరే విధానంలో ప్రేమిస్తాం. So God's steadfast love is his loyal love to his chosen people. కాబట్టి దేవుని యొక్క స్థిరమైన నిలకడైనటువంటి ప్రేమ తను ఏర్పరచుకున్న వారి ఎడల అది ఎంతో నమ్మకమైనటువంటి ప్రేమ. So the adjectives used to describe it is great love, abounding love, tell us that it knows no limits. కాబట్టి ఈ ప్రేమను గురించి ఆయన మరి కొన్ని మాటలు ఏమంటాడు, అది గొప్ప ప్రేమ అంటాడు, మహా గొప్ప ప్రేమ, అది స్థిరమైన ప్రేమ అని ఉపయోగిస్తున్నాడు. There is no limits for that ఈ love. ప్రేమకి అసలు పరిమితులే లేవు. There is a wealth in God's love towards his people. దేవుడు తన ప్రజల కలిగినటువంటి ఆ ప్రేమలో సంపద ఉంది, And it overflows in generosity. కాబట్టి అది దాతృత్వంతో పొంగి ప్రవహించేది. It filled with kindness and patience. అది దయ, దాక్షిణ్యములు, దీర్ఘశాంతముతో కూడా It is నిండినది. an affectionate love. కాబట్టి అది ఎంతో మక్కువ చూపించే ప్రేమ. Think of how a parent loves a child. ఒక తల్లిదండ్రులైన వారు ఓ బిడ్డని ఎట్లా ప్రేమిస్తారు ఆలోచన It is చేయండి. almost impossible to describe. అది అసలు వర్ణించడానికి అసాధ్యం. అది It is not based on the circumstances. It is not based on their behavior. అదే పరిస్థితులను బట్టి
లేదా వారి యొక్క ప్రవర్తన పైన ఆధారపడిన ప్రేమ కాదు. It is just there. It is just a loyal and great and abounding love. కాబట్టి యథార్థమైనది గొప్ప ప్రేమ, అది నిలిచి ఉండే ప్రేమ. This is how God loves his people. ఈ విధంగా దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు. We need to remember that God's love is steadfast and great in the day of our trouble. కాబట్టి మన కష్ట సమయంలో దేవుని యొక్క ప్రేమ గొప్ప ప్రేమ, ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ అని మనం గుర్తు Our చేసుకోవాలి. circumstances don't tell us anything about the loyalty of God towards those he loves. మన పరిస్థితులన్నీ కూడా దేవుడు తన ఎడల ఎలాంటి, దేవుడు తన ప్రజలను ఎంత నమ్మకంగా ప్రేమిస్తున్నాడో అది మనకు అర్థం కాకపోవచ్చు. Our pain and affliction often lead us to question God's love. మనం ఎదుర్కొనే సమస్యలు, బాధలు అనేక పర్యాయాలు దేవుని ప్రేమను ప్రశ్నించేవిగా ఉంటాయి. Not so with David. అయితే దావీదు అట్లా చేయడం లేదు. This is another lesson we have to learn. ఇక్కడ మనం నేర్చుకోదగిన మరొక పాఠం. He knew that there was one unshakable reality in his life, that is the steadfast love of God. మన జీవితంలో కదల్చబడని మరొక వాస్తవికత అని చూస్తున్నాడు, అది నిలకడైన ప్రేమ. Some people hated him, కొంతమంది ఆయనను ద్వేషించినారు, but he knew that God loved him. కానీ దేవుడు ఆయనను ప్రేమించాడని ఎరిగి ఉన్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి this సోదరులారా, morning let us worship the Lord for what he is. ఈ ఉదయకాలం ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధన చేద్దాం. Let us worship him for his steadfast love. ఆయన యొక్క స్థిరమైన ప్రేమను కొరకై ఆరాధన చేద్దాం. May God help us to worship him in spirit and in truth. ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు దేవుడు మనకు సహాయం చేయను May గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, what a wonderful God art thou. ఎంత అద్భుతమైన దేవుడో. Many times we do not know how to come to you in our needs. అనేక పర్యాయాలు మేము అక్కర్లో ఉన్నప్పుడు ఎట్లా మిమ్మల్ని సమీపించాలో తెలియదు. Lord, we have seen three important things, O Lord, from the prayer of David. దావీదు ప్రార్థన నుండి మూడు ప్రాముఖ్యమైన సంగతులు మేము నేర్చుకున్నాం. Lord, we must maintain discipline in our prayer life. ప్రభువా, మా ప్రార్థన జీవితంలో క్రమశిక్షణ పాటించాలి. We have to come forward to you with our need. మా అక్కర్లతో కూడా మేము రావాలి. And we must, O Lord, spell out our fellowship with you. నీతో ఉన్న మా సంబంధం గురించి మేము తెలియపరచాలి. And we must tell how great thou art. అంతేకాదు నువ్వు ఎంత గొప్పవాడో మేము చెప్పాలి. Even we can mention how many great things you have done in our lives in the past. అంతేకాదు గతంలో మా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు నువ్వు చేసినావో Then we అది have మేము to bring తెలియపరచాలి. our petitions. ఆ తర్వాత మా మనవులు మీకు తెలియపరచాలి. Not as masters, but O Lord, as beggars. ప్రభువా, మేము ఏదో యజమానులుగా కాదు, కానీ దిక్కులేని వారుగా మేము మీ దగ్గరికి Our రావాలి. prayers, O Lord, many times they are full of pride. అనేక పర్యాయాలు మేము చేసే ప్రార్థనలు అంత గర్వంతో కూడిన ఉంటాయి. Knowingly or unknowingly, just for a show, we will be using words, O Lord, like I command you. తెలుసో తెలియకో ప్రభా, ఇతరులకి మనం చూపించుకోవాలని ప్రభా మేము నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను శాసిస్తున్నానని ప్రార్థన చేస్తాం. Help us to have the discipline in our prayer. దేవా, మా ప్రార్థనలో క్రమశిక్షణ కలిగి ఉండదని సహాయం Secondly, చేయండి. we must ascertain our relationship with you. రెండవది మీతో సంబంధాన్ని నిశ్చయపరచుకునే దానికి సహాయం O చేయండి. Lord, when you are our Lord, then only we can address you as Lord. Then only you will hear our prayers. నీవు మాకు ప్రభు అయినప్పుడే ప్రభువా అని మేము సంబోధించగలము, అప్పుడు నువ్వు మా మనవి ఆలకిస్తావు. Not only that, అంతేకాకుండా we must remember that whatever may be the situation, your love is steadfast, abounding and great. పరిస్థితి ఏదైనా ప్రభా, నీ ప్రేమ స్థిరమైనది, నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ నిలిచి ఉండేదని మేము గుర్తించడానికి సహాయం చేయండి. Whether we may be outside the furnace or inside the furnace, thy love is never changing. ప్రభా, మేము శ్రమల్లో ఉన్నా, శ్రమల బయట ఉన్నా, ప్రభా నీ యొక్క ప్రేమ మార్పు చెందనిది. We may be on the throne or we may be in lion's den. O Lord, thy love is unchanging. సింహాసనం మీద ఉన్న, సింహం గుహలో ఉన్న నీ ప్రేమ ఎన్నటికీ మారదు. Whether you answer our prayers or not, your love is, O Lord, unchanging. నువ్వు మా ప్రార్థనకు జవాబిచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రేమలో మార్పు లేదు. Thou knowest which is best for us. ప్రభా, మా జీవితానికి ఏది శ్రేష్టమో, ఏది ఉత్తమమైనదో నీకు తెలుసు. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Teach us to pray. ప్రార్థన చేయడం మాకు In నేర్పించండి. Jesus' name. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.